ఏమే స్వప్న, బాగున్నావా? బాగున్నా అత్తయ్య. నువ్వెట్లున్నావు? నేను కూడా బాగున్నా. మామయ్య వచ్చలేడా? వచ్చలేడే, నేనొక్కదాన్ని వచ్చిన. అవునే స్వప్న, మనలో మన మాట. మీ నానేంది కొంచెం కూడా బుద్ధి లేకుండా ఆఫ్టర్ ఆల్ కోడలు పుట్టినరోజుకి ఇంత గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తాడా? ఇదేమన్నా పెళ్లి అనుకుంటున్నాడా? ఈ డెకరేషన్లకి, ఈ పూలకి, లైటింగ్ కి అసలు ఎంత ఖర్చు అయింటది? ఏదో పుట్టినరోజు అంటే మహా అయితే కేక్ కట్ చేయించాలి, అంతేగాని ఇంత ఆర్భాటాలు అవసరమా? నువ్వు ఇంకేం చూసినావు? ఇప్పుడు భోజనాల ఏర్పాట్ల కోసం 12 రకాల వెరైటీలు చెప్పినారు. అది కూడా దగ్గర దగ్గర 100 మందికి క్యాటరింగ్ చెప్పినారు. ఆమెగారి పుట్టినరోజు అని గుళ్ళో అన్నదానాలు చేయడము, ఖరీదైన పట్టు చీరలు, బంగారు నగలు, రాత్రిపూట మళ్ళీ సర్ప్రైజ్ చేయడాలు. ఒకటా రెండా? ఈ సామ్రాజ్యానికి మొత్తం ఆమెనే మహారాణయ్యింది. ఇంత గ్రాండ్గా అవసరమా అని నేను ముందరనే చెప్పినా వాళ్ళకి. కానీ నా మాట వింటే కదా. పెళ్ళయ్యి కనీసం 4 నెలలు కూడా అయితలేదు. అప్పుడే ఇంట్లో వాళ్ళందరికీ ఏ మందు పెట్టిందో ఏమో, అందరినీ తన వైపే తిప్పుకేయింది. ఇట్లనే ఉంటే రాను రాను చాలా కష్టమే. ఎవరిని ఎంతలో పెట్టాలో అంతల్నే పెట్టాలి. ముందరనే ఇంటి కోడల్ని బాగా నెత్తికెక్కించుకున్నామనుకో, తర్వాత దిగమంటే దిగరు, నెత్తికెక్కి భరతనాట్యం చేస్తారు. అయినా అప్పుడు మీ అన్నయ్యకి పెళ్ళంటే ఇష్టం లేదు కదా. అంతలోని ఇంత మార్పా? అవని మామూలుది కాదత్తయ్యా, అందరినీ ఇట్టే మార్చేస్తది. మీ నాన్నకి మీ అన్నయ్య కంటే ఎలాగ బుద్ధి లేదు. కనీసం మీ అమ్మకన్నా బుద్ధుండక్కర్లే. ఇంత ఖర్చు పెట్టి ఇదంతా అవసరమా అని మీ నాన్నకి మీ అన్నయ్యకి చెప్తే ఏమైతుంది? అసలు ఇంత గ్రాండ్ గా ఏర్పాటు చేయమని చెప్పిందే మా అమ్మ. ఇంకా అలాంటి మా అమ్మ వాళ్ళకేం చెప్తుంది? వామ్మో, అందరూ బాగా సరిపోయినారే. వీళ్ళందరితో పాపం నువ్వెట్లేగుతున్నావో ఏమో. ముందరనే నువ్వు వట్టి మనిషివి కాదు అని విన్నాను. నీ ఆరోగ్యం జాగ్రత్తనే. సరే అత్తయ్య, ఇంట్లో వాళ్ళందరూ నా మాట ఎలాగో వినరు. కనీసం అమ్మకి నాన్నకి నువ్వైనా చెప్పొచ్చు కదా. నువ్వేమి పరాయి మనిషివి కాదు. స్వయాన మా నాన్నకి చెల్లెలివి, నాకు మేనత్తవి, ఈ ఇంటికి ఆడపిల్లవి. నీ పుట్టిల్లు బాగుండాలని నీకు మాత్రం ఉండదా? అవని చూడ్డానికి పైకి అమాయకంగా కనబడుతుంది గాని గుట్టుగా దాని పుట్టింటికి ఎంత సొమ్ము చేరవేస్తుందో ఏమో. ఎంత కాదనుకున్నా మనం ఇంటి ఆడపిల్లలం. తింటే గింటే మనం తినాలి. బాగా చెప్పినావే. నువ్వేమి బాధపడొద్దు. నేను మీ అమ్మతో మీ నాన్నతో మాట్లాడతా. ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలోనే పెట్టాలని చెప్తా. థ్యాంక్స్ అత్తయ్య. కనీసం నువ్వనే చెప్తే వాళ్ళు వింటారేమో. స్వప్న, ఏమైంది? నీ ముఖంలో కొంచెం కూడా నవ్వే లేదు. బావున్నావా బాబు? బావున్న పిన్ని గారు, మీరెలా ఉన్నారు? బావున్నా బాబు, మీరు మాట్లాడుతుండండి, నేనిప్పుడే వస్తా. ఏమైంది స్వప్న? నన్ను సడన్ గా చూసి సర్ప్రైజ్ అవుతావు అనుకుంటే నువ్వేంది నన్ను అంత కోపంగా చూస్తున్నావు? మరి కోపడక ఏం చేయాలి? ఈ రోజు పొద్దున నువ్వు నాకు ఫోన్ చేసినావు, నాతో చాలాసేపు మాట్లాడినావు. అవును, నేను ఈరోజు ఊరికొస్తున్నా అని నాకే ఒక్క మాటనే చెప్పినారా? హో, అదని కోపం. నీకి సర్ప్రైజ్ ఇయ్యాలని కావాలని చెప్పలేను. ఏంది సర్ప్రైజ్? నువ్వు వస్తున్నట్టు ఇంట్లో వాళ్ళందరూ నాకు ఎప్పుడో చెప్పినారు. అవునా? అయినా మీరు ఈ మధ్య ఆఫీస్లో బిజీగా ఉన్నారని చెప్పినారు కదా. అంత బిజీలో వీడికి రావడం అవసరమా? అదేందే అట్లంటున్నావు? అత్తయ్య, మామయ్య, అవని, బావ వీళ్ళందరూ ఫోన్ చేసి మాట్లాడినారు. కాదు, ఖచ్చితంగా రావాలంటే నేను మాత్రం ఏం చేస్తా? అంతేలే, ఎంతైనా మీకు చెల్లెలుగాని చెల్లెలు, మీరు రాకుండా ఉంటారా? ఇప్పుడేంది? నేను ఇడికి రావడం నీకు నచ్చలేదా? అవని పుట్టినరోజుకి రావడం నాకు అస్సలు నచ్చలేదు. మొత్తం చూస్తున్నారు కదా, ఆ మహాతల్లి కోసం ఎన్ని ఏర్పాట్లు చేసినారో. ఇదంతా చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. నువ్వు ఈ జన్మలో మారవా? ఇంకా వాళ్ళ కోడలు పుట్టినరోజు వాళ్ళు గ్రాండ్ గా జరుపుకుంటే నీకెందుకు మధ్యలో? వీటన్నిటి కోసం నువ్వేమన్నా ఇస్తున్నావా డబ్బులు? అంతేలే, మీరు కూడా వాళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడండి. మీరంతా ఒకటే, నేనొక్కదాన్నే వేరు. అది కాదు స్వప్న, అసలు మనకు సంబంధం లేని విషయం గురించి మనమెందుకు గొడవ పడడం? నిజానికి నేను అవని కోసం కాదొచ్చింది, నీకోసం వచ్చిన. నిన్ని బాగా చూడాలి అనిపించింది. నిజమా? అవును స్వప్న. ఇంతకు నీ ఆరోగ్యం ఎట్లుంది? నీ కడుపులో ఉన్న బిడ్డ బాగుందా? సమయానికి తిని టాబ్లెట్లు వేసుకుంటున్నావా? బాబోయ్, మళ్ళీ స్టార్ట్ చేసినాడు. అయితే ఈయన వచ్చింది అవని కోసం కాదు, నా కోసం కాదు, నా కడుపులో లేని బిడ్డ కోసం వచ్చినాడు. చెప్పు స్వప్న. నా ఆరోగ్యం బానే ఉంది. మళ్ళొకసారి హాస్పిటల్కి పోయిద్దామా? హాస్పిటలా? మళ్ళెందుకు? జనరల్ చెకప్ కోసమే. ఈసారి నా ఫ్రెండ్ హాస్పిటల్కి పోదాం.
మళ్ళీ వచ్చి రాగానే స్టార్ట్ చేసినారా? నాకు ఈ హాస్పిటల్కి ఎప్పుడు పోవాలో బాగా తెలుసులేండి. వచ్చి రాగానే మీరు మళ్ళీ నా తలకాయ తినొద్దు. నన్ను ప్రశాంతంగా వదిలేయండి. అది కాదు స్వప్న, అవని వాళ్ళ అమ్మ కదూ? అవును బాబు. బావున్నారా? బావున్నా. నా కూతురు అవని మీ గురించి ఎప్పుడు గొప్పగా చెప్తూనే ఉంటది. అవని అంటే నాకు కూడా చాలా అభిమానం అండి. మీ సోద ఆపండి. ఇంతకీడికి ఎందుకు వచ్చినారు? నువ్వే కదా ఈ రోజు పొద్దున మీకేమన్నా అవసరం అయితే నాకు చెప్పండి అన్నావు. అయితే ఇప్పుడు మీకేం కావాలి? ఇందాకే నా కొడుకు కోడలిడికి వచ్చినారు. మా అందరి కోసం జ్యూస్ కావాలి. నువ్వు తెస్తావేమో అని నీ దగ్గరకు వచ్చినా. ఛీ, నా బతుకు కుక్క కంటే హీనమైపోయింది. ఇప్పుడు నేను ఏమన్నా తప్పే. వీళ్ళు చెప్పినట్టు వినకపోతే ఆవిడ నాతో ఫుట్బాల్ ఆడుకుంటది. సరేనండి, మీకు కావాల్సింది జ్యూసే కదా, నేను తీసుకొని వస్తా, మీరు వెళ్ళండి. థ్యాంక్స్ అమ్మా. నువ్వేంది వీళ్ళ కోసం జ్యూస్ తీసుకెళ్లడం ఏంది? మళ్ళీ ఈయనకేం చెప్పి మేనేజ్ చేయాలో ఏమో. నీకి అవని అంటేనే అసలు నచ్చదు. అలాంటిది నువ్వు వాళ్ళ ఫ్యామిలీకి మర్యాదలు చేస్తున్నావా? నాకు నిజంగంటే ఆశ్చర్యంగా ఉంది. అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళిప్పుడు మన ఇంటికి వచ్చిన గెస్ట్లు. వాళ్ళకి ఆ మాత్రం మర్యాదలు చేయకపోతే ఎట్లా? అదీగాక నేను వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు. నాకున్న కోపం అవని మీద మాత్రమే, వాళ్ళ ఫ్యామిలీ మీద కాదు. అబ్బో, గెస్ట్లంట వాళ్ళకి మర్యాదలు చేస్తుందంట. ఇంత మంచి బుద్ధి ఎప్పుడొచ్చింది? పెద్ద షాకే. ఈ ఏర్పాట్లు అన్ని ఇంత గ్రాండ్గా ఉంటాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేసలేను. అవనీని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. అవునరా, నేను మీ నాన్న ఇక్కడికి వచ్చే వరకు అవని పుట్టినరోజు గురించి ఇంట్లో వాళ్ళకి తెలుసో లేదో అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చినాకనే అర్థమైంది, మనకంటే వీళ్ళు ఒక అడుగు ముందరనే ఉన్నారు. అవనీని కోడల్లాగా కాకుండా కన్న కూతురులాగే చూసుకుంటున్నారు. పొద్దున్నుంచి మాకు కూడా మర్యాదల్లో ఏ లోటు లేకుండా చూసుకున్నారు. అవునరా, అవని వాళ్ళ అత్తగారైతే మరీను. ఈ రోజు మధ్యాహ్నం మేము వద్దు అంటున్నా గాని మాకి కొసరి కొసరి వడ్డిస్తుంది. మా కోసం ఎన్ని రకాల వంటలు వండిపెట్టిందో తెలుసా? నిజంగా అంటే అవని చాలా అదృష్టవంతురాలు కదూ. రూపాయి కట్నం లేకుండా ఇంత పెద్ద ఇంటికి కోడలయ్యిందంటే మాటల మరి. అంతేకాదురా, అవని ఇప్పుడు కట్టుకున్న చీర 10,000కు పైనే పడింటది రేటు. అదీగాక ఒంటి మీద ఉన్న నగలన్నీ బంగారమే. ఈ ఇంట్లో అవనికున్న విలువని స్థాయిని నా మాటలో చెప్పలేను. అవనిని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అసలు నేను అనుకున్నదేంది, జరిగేదేంది? అత్తయ్య మామయ్య అవమానంతో తల దించుకోవాలి అనుకున్నాను. దాన్ని చూసి అవని కుమిలి కుమిలి ఏడ్చాలి అనుకున్నాను. ఈడ చూస్తుంటే మొత్తం రివర్స్ లో ఉంది. ప్రతి ఒక్కరి ముఖాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి. ఇంతకీ స్వప్న పొద్దునుంచి ఇంట్లో ఉండి గాడులు కాస్తుందే ఏంది? వారం రోజుల ముందు నుంచే అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని బిల్డప్ ఇచ్చి తీరా చూస్తే పీకిందేం లేదు. ఈ స్వప్నని మాత్రం పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టాలి. ఈడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, ఆ పనికి మాలింది కనబడతలేదు. నేను వెంటనే దాంతో మాట్లాడాలి. తెలుసా, ఈ ఏర్పాట్లన్నిటి కోసం దగ్గర 2 లక్షలు ఖర్చు అయ్యింటది. ఏంది 2 లక్షలా? మరేమనుకున్నావు? అత్తయ్య వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, అవని వాళ్ళ ఆడపడుచు స్వప్న అస్సలు కనబడతలేదు. ఇంతకేడుంది? ఏ, నీకి ఆ స్వప్నతో ఏం పని? నాకు తెలిసే, నువ్వు ఆ స్వప్న కలిసి లోపల ఏదో గూడుపుటాని చేస్తున్నారు. మీరిద్దరూ రహస్యంగా ఫోన్ మాట్లాడుకున్నప్పుడే అర్థమైంది నాకి. ఏందత్తయ్య మీరు? ఇంతకు ముందు స్వప్న మన ఇంటికి వచ్చినప్పుడు నాకి స్వప్నకి పరిచయం ఏర్పడింది కదా, అందుకే పలకరిద్దామని స్వప్న గురించి అడిగినాను. దానిలో తప్పేముంది? నన్ని గుర్రమని చూస్తున్నారు. నేనేమి గుర్రమని చూస్తలేను, మామూలుగానే అడిగినా. నీకెందుకంత ఉలుకు? ఇదిగో ఆడ స్వప్న వస్తుంది. చా, ఈ వాణి అక్క దగ్గర తల కొట్టేసినట్టయితుంది. నేనిచ్చిన బిల్డప్ కి ఎన్ని హోప్స్ పెట్టుకొని వచ్చిందో ఏమో. ఈడ చూస్తే నా ప్లాన్ ఒక్కటి కూడా వర్కౌట్ అయ్యలేదు. ఆ అవని చేతిలో తోలుబొమ్మను అయిపోయినా. ఇప్పుడు ఈ వాణి అక్కతో ఏ ముఖం పెట్టుకొని మాట్లాడాలి? నేను నా కళ్ళతో చూస్తుంది నిజమేనా? ఇంతకీడ స్వప్ననేనా? ఏం పీకనీక చేతగాక ఈడందరికి జ్యూసులు ఇస్తుందే? దీనికి కొంచెం కూడా సిగ్గే లేదు. మా అత్తయ్యని మామయ్యని తల దించుకునేలాగా చేస్తా అని చెప్పి చివరికి ఇదే తల దించుకొని జ్యూసులు ఇవ్వడానికి వచ్చింది. ఏం మా స్వప్న, బాగున్నావా? బాగున్నా.
ఏవండి, మీరేదో పొరపాటు అన్నట్టున్నారు. ఆడ స్వప్న కాదు. చూస్తుంటే కనబడతలేదా? అందరికీ జ్యూస్ లేయడానికి వచ్చిన పని మనిషి. నేనేమి పని మనిషి కాదు, నేనే స్వప్న. ఏంది స్వప్న నువ్వేనా? సారీ స్వప్న, నీ అవతారం చూసి నిన్ను అస్సలు గుర్తుపట్టలే. నిజంగంటే పని మనిషి అనుకున్నా. మరేం పర్లేదులే అక్క. నీ వెటకారం నాకు బాగా అర్థమైంది. నన్ని కావాలని గన్నుతున్నావు. అందరూ జ్యూస్ తీసుకోండి. నువ్వు కూడా తీసుకో అక్క. ఆక్థు, కొంచెం కూడా సిగ్గులేదు. అవనీని అట్లేడిపిస్తా ఇట్లేడిపిస్తా అని చెప్పి ఇప్పుడు అందరికీ సర్వెంట్ లాగా జ్యూసులు ఇస్తున్నావా? నీ ముఖానికి ఏం చేత కాదు. కళ్ళు తెరిచి బాగా చూస్తున్నావా? అందరి ముఖాలు సంతోషంతో ఎట్లా వెలిగిపోతున్నాయో. సారీ అక్క, ఒకసారి నేను చెప్పేది విను. జ్యూస్ తీసుకోవడానికి ఇంతసేపా? నాకే జ్యూస్ ఏమీ వద్దు అని చెప్తున్నా. ఇంకా మీరందరూ ఈడేం చేస్తున్నారు? ఆడ అవని కేక్ కట్ చేస్తుంది. అందరూ వచ్చినారు, మీరే లేటు. రండి తొందరగా. సరే బాబు. పదండి. ఏ స్వప్న, నిన్ను చూస్తుంటే నాకు పీకల దాకా కోపం వస్తుంది. నువ్వు ఈ ఇంట్లో ఉండి దండగా ఎందుకు పనికిరావు. ఇట్లా సర్వెంట్ లాగా జ్యూసులు ఇవ్వడానికి తప్ప. నీ ముఖానికి ప్రెగ్నెంట్ డ్రామా ఒకటి. నాకు ఇప్పుడు అర్థమైతుంది. నువ్వు అవనీని ఏం పీకలేవు. అది కాదక్క, నేను చెప్పేది ఒకసారి విను. నేను కూడా ఈ పార్టీని స్పాయిల్ చేయాలని మస్తు ప్లాన్ చేసిన. మీ అత్తయ్య మామయ్య ఇంటికి రాగానే వాళ్ళని బాగా అవమానించి మాట్లాడినా. వాళ్ళు జరిగింది మొత్తం అవనికి చెప్పినారు. నీకే ముందరనే చెప్పినా కదా, నిన్న పపాయ తిని దాని ముందర అడ్డంగా బుక్ అయినా అని. దాన్ని సాకు పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను నచ్చినట్టు ఆడిస్తుంది. మీ అత్తయ్యకి మామయ్యకి నాతో సారీ చెప్పించింది. వాళ్ళకి కావలసిన మర్యాదలన్నీ చెయ్యాలని చెప్పింది. అందుకే నా పరిస్థితి ఇట్లుంది. అవనీకి ఇన్ని తెలివితేటలు ఎప్పుడొచ్చినాయి? అది చూడ్డానికి అట్లా కనబడుతుంది గాని అది మామూలుది కాదు. అక్క, స్వప్న, ఇంకెంతసేపు? మీరు కూడా రండి. అన్నయ్య వస్తున్నాం. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు లోపలికి పోదాం పదా. సరే అక్క. అందరూ వచ్చినట్టే కదా? అందరు వచ్చినారండి. అయితే ఇంకెందుకు లేటు? అవని కేక్ కట్ చేయింగా. ఇంకా కట్ చేయవని. సరేనండి. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ అల్లుడికి పెట్టమ్మా. సరే అమ్మా. తినండి. థ్యాంక్ యూ అవని. థ్యాంక్ యూ అవని. మీరు కూడా తినండి అత్తయ్య. థ్యాంక్ యూ అవని. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అవని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అమ్మ అవని, ఇంకా కేక్ ముక్కలు ముక్కలు కట్ చేసి అందరికి ఇవ్వమ్మా. సరే అత్తయ్య. తీసుకోమ్మా. ఫస్ట్ అందరికి ఇవ్వమ్మా, తర్వాత తీసుకుంటా. సరే నీ ఇష్టం. అందరు తీసుకోండి. రేయ్, ఎవ్వరు కూడా తినకుండా పోకూడదు. అందరూ ఖచ్చితంగా తినేపోవాలి. ఇది నీ బాధ్యత. సరే నానా. మేడ పైన అందరికి వడ్డీయడానికి రాకేష్ని రఘుని పెట్టినాను. మంచిది. నువ్వు తినకుండా ఎవరిని పంపియొద్దు. నేను పోయి మేడపైన అందరినీ చూసుకుంటా. సరే నానా. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా, ఈ వీడియోని ఎడిట్ చేయడానికి నాకు చుక్కలు కనబడినాయి. మేబీ ఈ వీడియో కొంచెం లేటుగా అప్లోడ్ అవ్వచ్చు. ప్లీజ్ ఏమనుకోవద్దు. వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.